భువనగిరి పార్లమెంటు ప్రజలకు మేడే శుభాకాంక్షలు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో నేడు మేడేను భువనగిరిలో జరుపుకుంటున్నటువంటి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రిక్షా కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, భవన కార్మికులు కావచ్చు, ఉపాధి హామీ కూలీలు కావచ్చు, మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. నేను మీ ఐతరాజు అభయేందర్, బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థిని. మొదటి గుర్తు ఏనుగు. ఏనుగు గుర్తుపై ఓటు వేసి బహుజన బిడ్డను ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ భువనగిరి ప్రాంతం ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక ఉద్యమాలకు, పోరాటాలకు పుట్టినిల్లు ఈ యొక్క భువనగిరి. కోనపూరి సాంబశివుడు కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, అదేవిధంగా బెల్లి లలితక్క లాంటి వీరులను కన్నటువంటి గడ్డ ఈ యొక్క భువనగిరి గడ్డ. ఇక్కడి నుంచే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ధర్మభిక్షం గౌడ్ గారు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ బహుజన ఉద్యమం ఉన్నది, బహుజన ఉద్యమాలకు పుట్టినిల్లు. కానీ ఇక్కడ ఒకే వర్గానికి కొమ్ముగాస్తూ, అంటే ఒకే వర్గాలకు చెందినటువంటి వాళ్ళు అనాదిగా పరిపాలిస్తున్నారు. వాళ్ళ అగ్రవర్ణ పార్టీల కబంధ హస్తాల్లో భువనగిరి ప్రాంతం చిక్కుకొని ఉన్నది. కాబట్టి ఈసారి అవకాశం వచ్చింది భువనగిరి పార్లమెంటు ప్రజలారా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బహుజన బిడ్డనైనటువంటి నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించండి. ఇక్కడ ఈ అభ్యర్థుల విషయం తీసుకుంటే, ఒక ఆయన 20 ఏళ్ళ రాజకీయం అంట. మరి 20 ఏళ్ళ రాజకీయం నుంచి ఏనాడు భువనగిరి పార్లమెంటుకు కనిపించినటువంటి వ్యక్తి ఆయన. పారాషూట్ లీడర్ వచ్చి ఈడబడ్డాడు. 20 ఏళ్ళ నుంచి నేను రాజకీయం చేస్తున్నా, నేను అంచెలంచెలుగా ఎదిగినా అంటే మరి 20 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తే ఎందుకు తెలవలేదు మా సమాజానికి? మా సమాజంలో బీసీ లీడర్లు లేరా ఎంపీగా అవకాశం ఇవ్వడానికి? చెవిటి వెంకన్న యాదవ్ గారు ఉన్నారు, పున్న కైలాస్ నేత గారు ఉన్నారు. మరి వాళ్ళు గత కొద్ది కాలంగా రాజకీయం చేస్తుంటే ఈ సమాజానికి తెలుసు. ఎన్నడూ తెలియని వ్యక్తి 20 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తుండంట. ఆయన మధ్యతరగతి వ్యక్తి అంట. 100 కోట్లున్నోళ్ళు కూడా మధ్యతరగతి వ్యక్తి అంటే, నాలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నాలాంటి వ్యక్తులు ఏమని చెప్పాలి ఈ యొక్క సమాజానికి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ యొక్క మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళా మన ఓట్లను దండుకొని అధికారం ఎక్కడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం ఆలోచన చేయండి. మన బిడ్డ, బహుజన బిడ్డ ఐతరాజ్ అభయేందర్ ఇక్కడ నిలబడ్డాడు. మీ గొంతుకగా, మీలో ఒక్కడిగా, సామాన్యుడిగా మీ ముందుకు వస్తున్నాడు. విద్యావంతుణ్ణి అవకాశం ఇవ్వండి. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి బిడ్డను, తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలకు, టీయర్ గ్యాసులకు ఎదురొడ్డి స్వరాష్ట్ర ఆకాంక్షనే ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తిని ఆశీర్వదించండి. అదేవిధంగా బీజేపీ పార్టీ విషయానికి వస్తే, ఏనాడు బీసీ కుల జనగణన చేయనటువంటి పార్టీ, 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనటువంటి పార్టీ, ఇవాళ బీసీలకు ఏదో ఒరగబెడుతున్నామని చెప్పి ముందుకు వస్తుంటే ఎలా నమ్మేది? ఈ బీసీల హక్కుల్ని కాలరాస్తూ బీసీలకు 27% రిజర్వేషన్ కాదు, మా జనాభా ఎంతో, మా రిజర్వేషన్ అంతా అని చెప్పి 58% పైగా ఉన్న మాకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పి మా బీసీ నాయకులు ఆర్ కృష్ణన్న గారు, అదేవిధంగా జాజుల శ్రీనన్న గారు చాలాసార్లు ఢిల్లీకి పోయి వీళ్ళని కలిసినా మోడీ, అమిత్ షా ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఏ డిమాండ్ లేకున్నా, ఏ యొక్క పోరాటం లేకున్నా 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లను పొందిర్రు. పిడికడు మంది లేనిటువంటి సమాజానికి 10% రిజర్వేషన్లు అప్పచెప్పింది ఈ యొక్క బీజేపీ, మోడీ, అమిత్ షా కాదా? వీళ్ళు బీసీ ద్రోహులు ఎవరన్నా ఉన్నారంటే ఈ 10 ఏళ్లలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ. ఇవాళ బీసీ నినాదం ఎత్తుకొని బీసీలకు నేను బీసీలాగా నినాదంగా నేను ఉంటున్నా అని చెప్పి ప్రజల ముందుకు వస్తున్నటువంటి బూర నర్సన్న గారు 5 ఏళ్ళు పార్లమెంటుగా అధికారాన్ని అనుభవించిండు. మరి ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క బీసీ లీడర్నైనా ముందుకు తీసుకుపోయిండా? ఏ ఒక్కరినైనా జడ్పీ చైర్మన్గా చేసిండా? కనీసం జనరల్ స్థానంలో బీసీ
అభ్యర్థిని నిలబెట్టిండా జెడ్పీటీసీగానైనా లేకపోతే జనరల్ స్థానంలో ఎంపీపీనైనా, అదేవిధంగా మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కోసం జనరల్ స్థానంలో ఒక్క బీసీనైనా నిలబెట్టిండా, ఒక్క బీసీనైనా చేసిండా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. బీసీని నేను బీసీల హక్కుల కోసం కొట్లాడతా, బీసీ బిడ్డను అని చెప్పుకునే నైతిక హక్కు ఎక్కడు? కనీసం ఆయన సొంత సామాజిక వర్గమైనటువంటి గౌడ్లనైనా రాజకీయంగా ఎదగనిచ్చిండా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి నిజమైన నికాసైన బీసీ బిడ్డగా నేనున్నా, నన్ను ఆశీర్వదించండి. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ, లీకులు, లిక్కర్ స్కాములు, అదేవిధంగా ల్యాండ్ స్కాము, అదేవిధంగా మన గ్రూప్ 1 పరీక్షలు ఏర్పాటు చేస్తే అంగట్లలో పల్లీలలాగా పేపర్లను అమ్ముకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. మళ్ళా ఆ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి మళ్ళా మోసపోదామా? ఎన్నాలని ఇప్పటి వరకు కూడా నక్కలగండి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ధర్మారెడ్డి కాలువ, పిలాయిపల్లి కాలువ, అన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి ఈ యొక్క భువనగిరి పార్లమెంటు పరిధిలో. అందక రైతులు గోసపడుతుంటే వీళ్ళు మాకు జన్మనిస్తున్నది ఈ యొక్క భువనగిరి ప్రాంతం, మళ్ళా ఒక ఆయనకు జన్మనిచ్చిందంట, మళ్ళీ ఇంకో కొత్త ఆయన వస్తుంటే ఆయనకు కూడా జన్మనివ్వాలంట. అంటే మీకు జన్మనిచ్చుకుంటా మేము పోతుంటే మేము ఇక్కడనే మీ కింద బానిసల్లాగా, మీకు ఓట్లేసే యంత్రాల్లాగా జీవితాంతం మీ జెండాలు మోసుకుంటూ మీకు జేజేలు కొట్టుకుంటూ గులాంగిరి చేయాలమ్మా. ఇంకెన్ని రోజులు? ఒక్కసారి ఆలోచించండి. మనం వీళ్ళకు ఓట్లేస్తున్న కొద్దీ వీళ్ళు మన మీద పెత్తనం చెలాయించుకుంటూ మనల్ని బానిసలుగా చేస్తుంటే మనం కూర్చోవలసినటువంటి కుర్చీలో వాళ్ళను కూర్చోబెట్టి మనం బానిసలుగా మారడం ఏంది? మన సొంతం ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి బిడ్డలే ఒక జానడు భూమి వాడు ఆక్రమించుకుంటే ఎట్లా నా జానడు భూమిని ఆక్రమించుకుంటాం అని చెప్పి కొట్టాట పెడతాం. 70 ఏళ్ళ నుంచి మనం కూర్చోవలసిన కుర్చీలో వేరే వాడు కూర్చుంటే ఇంకా చీము నెత్తురు లేకుండా వాళ్ళు ఇచ్చే సుక్క ముక్కకు ఆశపడి వాళ్ళెమ్మటి తిరుగుకుంటా వాళ్ళకి ఓట్లేసుకుంటా ఉందామా? ఎవరి అధికారాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఓట్లు ఎవరివి, సీట్లు ఎవరి? ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు 27% వచ్చినాయంటే అది బహుజన్ సమాజ్ పార్టీ వల్లనే. 27% రిజర్వేషన్ కోసం మండల్ కమిషన్ లాగు కరో, వర్ణ కుర్చీ కాలు కరో అని చెప్పి పోరాటం చేసింది మాన్యవర్ కాంశీరామ్ గారు. ఆయన ఇలా పోరాటం చేస్తుంటే అక్కడ కమండల యాత్ర అని చెప్పి భారతీయ జనతా పార్టీ కమండల యాత్రను తీసుకొని తను బీసీ రిజర్వేషన్లను అణిచివేసే విధంగా, రద్దు చేసే విధంగా పోరాటం చేసిన మాట వాస్తవం కాదా? ఈ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు ఈ బీసీ రిజర్వేషన్లను రానియకుండా అణిచివేసింది నిజం కాదా? అంటే ఇవాళ బీసీల మీద ఎటువంటి సోయి లేనటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ బీసీలకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే జనం నమ్మే పరిస్థితులలో లేరు. ఇంకా ఇక్కడ పొలేటెడ్ కంపెనీలు చాలా ఉన్నాయి, అనేక రసాయన కంపెనీలు ఉండి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నారు. మరి మా నీళ్ళను వాడుకుంటున్నారు, మా భూమిని వాడుకుంటున్నారు, మా గాలిని కలుషితం చేస్తున్నారు. మరి మా బిడ్డలకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరు? ఇక్కడ ఉద్యోగ అవకాశాల కోసమే కదా ఇక్కడ కంపెనీలను ఏర్పాటు చేసింది. మరి ఈ అంశం గురించి ఏ రాజకీయ నాయకుడు ఎందుకు ప్రశ్నించట్లేరు? ఇక్కడ నిరుద్యోగ సమస్య బలంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను ఎందుకు నిలదీస్తలేరు? వీళ్ళకి ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారు? మాకు ఉద్యోగాలు ఇవ్వని కంపెనీలు ఇక్కడ అవసరమా? మా నీళ్లను కలుషితం చేసుకుంటా, మా జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ కంపెనీలు, గాలి కాలుష్యం చేసుకుంటా మా ఊపిరితిత్తులను ఖరాబు చేస్తున్నటువంటి ఈ కంపెనీలు అవసరమా? అందుకే మాకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి కంపెనీలను ఇక్కడి నుంచి తరిమి వేస్తాం. కాబట్టి కేవలం మాకు ఉద్యోగాలంటే ఓన్లీ అక్కడ మూటలు అంటే దినసరి కూలీల లెక్క, లేకపోతే అక్కడ శ్రామికుల లెక్క మూటలు మోసేటట్టు, లేకపోతే వీళ్ళు కేవలం వాళ్ళ కింద పనిచేసేటువంటి స్లీపింగ్ సెక్షన్లో మాత్రమే పరిమితమయ్యారు. సూపర్వైజర్ల నుంచి హెచ్ఆర్ల వరకు, ఎండీల వరకు మొత్తం వాళ్ళే. మరి మా ప్రాంతంలో మీరు కంపెనీలు ఏర్పాటు చేసుకొని మీరేమో సూపర్వైజర్లు, హెచ్ఆర్లునేమో మీరు, మీ కింద కూలోళ్ళ లెక్కనేమో మేమా? మాకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి కంపెనీలను బరాబర్ తరిమేస్తాం. అదేవిధంగా భువనగిరి ప్రాంతం హైదరాబాదుకు ఆమడ దూరంలో ఉంది, అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నది.
ఇక్కడ హైదరాబాదుకు వరంగల్కు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క భువనగిరి ప్రాంతాన్ని స్మార్ట్ సిటీ చేసేటువంటి బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్లో ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందించే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించి ఇక్కడ ఉచిత వైద్యాన్ని పేద మధ్యతరగతి వాళ్లకు అందించే విధంగా కృషి చేస్తాం. మీ బిడ్డను నేను మీ ముందుకు వస్తున్నా, మీ బహుజన బిడ్డను మీకోసం కొట్లాడుతా, మీ కన్నీళ్లు తెలిసిన వాడిని, మీ కష్టాలు తెలిసిన వాడిని. కాబట్టి నన్ను ఆశీర్వదించండి, హక్కున చేర్చుకోండి. నన్ను మునుగోడు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.